భస్మశ్రీ గురుభ్యో నమ. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో మిథున రాశి వారి యొక్క ఫలితాలు 2/8/2026 ఆదివారం నుండి 8/8/2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారమంతా కూడా రవిగ్రహం కర్కాటక రాశిలో, కుజుడు మరియు బుధుడు మిథున రాశిలో, గురుగ్రహము కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గ్రహస్థితి వల్ల మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి అవకాశాలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా చాలా అవసరంగా ఉన్నాయి. మిథున రాశి వారికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడము శుభదాయకం. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క తెలివితేటలు, మాట తీరు అధికారులను చక్కగా ఆకట్టుకుంటుంది. పదోన్నతి లేదా కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాలు ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తాయనే చెప్పుకోవాలి. పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా శుభదాయకం. ఆర్థిక పరిస్థితి, ఆదాయం చక్కగా మెరుగుపడుతుంది. గతంలో నిలిచిపోయిన కొన్ని బాకీలు వసూలు కావచ్చు. అయితే విలాస వస్తువులపై అధిక ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగానే మీరు గడపగలుగుతారు. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అనేది పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు చదువుల్లో మంచి పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యము సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. దానికని యోగా, ధ్యానము చేయడము శుభదాయకం. శుభదినాలు మిథున రాశి వారికి శుభదినాలు బుధవారము, గురువారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా శుభదినాలుగా చెబుతూ ఉన్నాము. బుధవారము, గురువారం, ఆదివారము. శుభ సంఖ్యలు 5, 3, 9. 5, 3, 9 శుభ సంఖ్యలు మిథున రాశి వారికి. శుభ రంగులు ఆకుపచ్చ, పసుపు, లేత నీలము. ఇవన్నీ కూడా శుభరంగులు. ఇక మిథున రాశి వారందరూ కూడా ప్రతి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును, అదేవిధంగా శ్రీ మహాగణాధిపతి దర్శనం చేసుకోవడం శుభదాయకం. అదేవిధంగా ఓం భుం బుధాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండండి. మంత్రం పేరు ఓం భుం బుధాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మీకు శుభదాయకం. పచ్చ పెసర్లు దానం చేయడం లేదా విద్యార్థులకు పుస్తకాలు అందించడం శుభదాయకం. గురువారం రోజున గురువులకు మరియు వృద్ధులకు నమస్కరించి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం కూడా చాలా మంచిది. ఈ వారమంతా కూడా మిథున రాశి వారికి చురుకుదనము, తెలివితేటలు విజయాన్ని అందిస్తాయి. మాటల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా శుభదాయకం. ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబంలో
శుభ ఫలితాలు పొందగలుగుతారు. శుభం భూయత్. హర హర మహాదేవ శంభో శంకర.